హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హైమలత గంగాధర్. నేను ఈరోజు ఈ వీడియోలో శ్రీ శివశక్తి అర్ధనారీశ్వర టెంపుల్ని అయితే మీకు పరిచయం చేయబోతున్నాను. ఇది హైటెక్ సిటీ కొండాపూర్ దగ్గర ఉంటుందండి, హైదరాబాద్లో. సో ఈ గుడి ఏంటంటే చాలా విశిష్టత కలిగిన గుడి అనమాట. అంటే ఇక్కడ శివుడు పార్వతి అర్ధనారీశ్వర రూపంలో మనకైతే దర్శనం ఇస్తారు. ఇది చాలా అరుదైన రూపం అనమాట. ఇలా మనం టెంపుల్లోకి ఎంటర్ అవగానే ఇక్కడ పూజా సామాగ్రి, ఒత్తులు, పువ్వులు అన్నీ మనకి దొరుకుతాయి. ఇలా లెఫ్ట్ సైడ్లో ఏంటంటే మనం కాళ్ళు కడుక్కోవడానికి ఉంటుందన్నమాట. ఇది టెంపుల్ విశిష్టత ఏంటంటే మొత్తం టెంపుల్ అంతా బ్లాక్ కలర్లో ఉంటుందన్నమాట. విగ్రహాలు కూడా బ్లాక్ అండ్ గోల్డ్ థీమ్లో అయితే ఉంటాయి. ఇక్కడ రైట్ సైడ్ చూస్తున్నారా, ఇదంతా పార్కింగ్ అనమాట. మీరు మీ వెహికల్స్ ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. ఇంకా టెంపుల్లోకి అయితే వెళ్దాం పదండి. సో ఇక్కడ మీరు టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే నేను చెప్పినట్టుగానే టెంపుల్ అంతా బ్లాక్ కలర్లో ఉంటుంది. ఈ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేసిన ఆలయ ధర్మకర్తలకైతే అమ్మవారు వాక్ రూపంలో కలలో కనిపించారంట. కనిపించి టెంపుల్ని అయితే కన్స్ట్రక్ట్ చేయమని చెప్పారు. వారు ఎవరి దగ్గర ఎలాంటి డొనేషన్స్ కూడా తీసుకోకుండా ఈ టెంపుల్ని అయితే కన్స్ట్రక్ట్ చేశారు. మనం ఏ సమస్యలతో అయినా ఈ ఆలయానికి వస్తే మన సమస్యలు ఖచ్చితంగా తొలగిపోతాయంటండి. సో ఇక్కడ ఆలయ గోపురం చూసారా ఎంత బాగుందో. ఇక్కడ ఏంటంటే త్రిశూలం మీద శివుడి మూడో నేత్రం ఉందన్నమాట. సో శివశక్తి రూపం అన్నమాట. తర్వాత మనకి రైట్ సైడ్లో కూడా చూసినా ఇదే మనకి రైట్ సైడ్లో కనిపిస్తుందండి. త్రిశూలం మీద శివుడి మూడో నేత్రం, పైన డమరుకం అనమాట. ఇక్కడ ఏంటంటే శివుడు వేరు, పార్వతి వేరు కాదు, ఇద్దరు శివశక్తి రూపంలో మనకి దర్శనం ఇస్తారు. అలాగే శివశక్తి రూపంలోనే పూజలు అందుకుంటారు ఈ గుడిలో అయితే. తర్వాత మనం ఎంటర్ అవ్వగానే మనకి పెద్దమ్మ తల్లి దర్శనం ఇస్తారు. ఎంత అందంగా ఉందో కదండి విగ్రహము. అమ్మవారు అయ్యవారితో పాటు పెద్దమ్మ తల్లి కూడా విశేష పూజలు అయితే అందుకుంటారు. తర్వాత మనం కొంచెం ముందుకు వెళ్తే మనకి చిన్న గోశాల అయితే వస్తుంది. ఒక 3 గోవులు అయితే ఇక్కడ ఉన్నాయి. మనం ఏంటంటే వీటిని ఫీడ్ చేయొచ్చు అనమాట. గడ్డి ఇక అమ్ముతారు ఇక్కడ చూడండి, గడ్డి అమ్ముతున్నారు కదా. ఇది ఏంటంటే చిన్నదైతే 20 రూపీస్, పెద్దదైతే 50 రూపీస్ అంట. సో మనం ఇక్కడ కొనుక్కొని గోవులకైతే పెట్టొచ్చు. ఇక్కడ చూడండి అందరూ గోవులకి ఎలా పెడుతున్నారో చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనం అక్కడ స్టార్టింగ్ కొన్న 365 ఒత్తులు కానీ, ఉసిరి దీపాలు కానీ ఏదన్నా అయితే మనం ఈ ఆలయ ప్రాంగణంలో ఇలా అయితే వెలిగించుకోవచ్చు అనమాట. లోపలైతే వెలిగించకూడదు. వీళ్ళే ఇలా టేబుల్స్ అయితే అరేంజ్ చేశారు ఇక్కడ. సో మేము ఇక్కడ ఏంటంటే కార్తీక మాసం కాబట్టి 365 ఒత్తులు అయితే ఇక్కడ వెలిగించాము. ఇక్కడ శివరాత్రి, కార్తీక మాసంలో అయితే విశేష పూజలు అయితే జరుగుతాయంటండి. ఇక్కడ నుంచి టెంపుల్ వ్యూ అయితే ఎలా ఉందో ఒక్కసారి అయితే చూడండి. నైట్ వ్యూ చాలా అందంగా ఉంది. ఇక్కడ ఆలయ గోపురాన్ని ఒక్కసారి అయితే చూడండి. ప్రతి గోపురం మీద మీకు అమ్మవారి, అయ్యవారి విగ్రహాలు అయితే ఖచ్చితంగా అయితే కనిపిస్తాయి. విడివిడిగా అయితే కనిపించవండి, కలిసే కనిపిస్తాయి. చాలా అందంగా చెక్కారు ఈ శిల్పాలను అయితే. ఈ గోడల మీద మీరు చూసుకుంటే కనుక శివశక్తి తత్వం అయితే ఉట్టిపడుతుంది. తర్వాత మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో శివుడు, పార్వతి విగ్రహాలు అయితే కనిపిస్తాయి. వాళ్ళ కూర్చునే విధానం కూడా చూడండి. పెళ్లిలో అమ్మవారు ఎలా కూర్చుంటారో ఆ రకంగానే ఏర్పాటు చేశారు. చాలా బాగుంది. విగ్రహాలు బ్లాక్ అండ్ గోల్డ్ థీమ్ కలర్ అనమాట. తర్వాత మీరు ఇక్కడ చూస్తే దేవుడి రూపాలు అయితే ఈ రకంగా చెక్కబడి ఉంటాయి. అక్కడ కిందన ఆయన సగం, ఆమె సగం, ఇద్దరూ కలిస్తేనే ఈ జగం అని రాసి ఉంటుందండి. అంటే వారిద్దరూ కలిస్తేనే ఈ సృష్టి అని చెప్పడం అనమాట. ఇక్కడ కూడా చూడండి, అతను పుట్టుక లేనివాడు, ఆమె ప్రతి పుట్టుకకి కారణం అని చెప్పి రాసి ఉంది. ఇలా ప్రతి చోట రాసి ఉన్నాయన్నమాట. ఈ టెంపుల్లో విశిష్టంగా చెప్పుకోవాల్సింది ఈ ధ్వజస్తంభం. ఇది చాలా అడుగుల ఎత్తులో అయితే ఉంటుంది. మనకి ఆకాశాన్ని తాకుతుందా అన్నట్టు కనిపిస్తుంది. ఈ గుడిలో 2 ధ్వజస్తంభాలు అయితే ఉంటాయి. ఒకటి రేణుకా ఎల్లమ్మ గుడి ముందు కూడా ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనకి టెంపుల్కి ఎంటర్ అవ్వగానే నందీశ్వరుడు దర్శనం ఇస్తాడు. మనం ఈయన చెవిలో మనం కోరిన కోరికలు అయితే చెప్పుకోవచ్చు. ఇక్కడ స్వామివారు మనకు 5 అడుగుల ఎత్తుగల మూర్తితో దర్శనం ఇస్తారు. ఈ రూపం శివుడు మరియు శక్తి యొక్క సమతుల్యత కనిపిస్తుంది.
పైన ఆలయం పైన మీరు గమనిస్తే ఇద్దరు వాహనాలు కనిపిస్తాయండి. అమ్మవారి వాహనం సింహం, అయ్యవారి వాహనం నంది కనిపిస్తాయి. ఇది అర్ధనారీశ్వర రూపం అన్నమాట. మనకి ఏంటంటే లోపల ఫొటోస్ అవి తీయడానికి అలౌ చేయలేదు, అందుకే నేను దూరం నుంచి తీశాను. ఇక్కడ ఏంటంటే శివుడు ఎడంవైపు కపాలమాలిని, తర్వాత త్రిశూలం, త్రినేత్రం మొదలగు ఆయుధాలను కలిగి ఉంటారు. పార్వతీదేవి అయితే కస్తూరి కుంకుమ మందారమాల కలిగి ఉంటుంది. లోపల మీరు పైన చూస్తే కనుక శ్రీచక్రం ఉంటుందండి. మీకు ఏ సమస్యలు ఉన్నా సరే ఈ శ్రీచక్రం కింద కూర్చుని ధ్యానం చేస్తే తప్పకుండా అయితే మీ సమస్యలు తొలగిపోతాయంట. అండ్ ఇది ఇంకొక వైపు టెంపుల్కి అనమాట. మనం ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా దేవుడి రూపాలు అయితే చెక్కారు. ఒకటి చూడండి, ఆమె పట్టు అతను విడుపు, ఇద్దరు కలిస్తేనే ఈ జగం, ఓం శ్రీ శివశక్తి. శివశక్తి తత్వాన్ని ఎంత అందంగా చూపించారో కదా. తర్వాత మనకు అతను మాట, ఆమె అర్థం, ఇది కూడా చూడండి ఎంత బాగా చెప్పారో మనకి. ఇక్కడ దర్శనానికి టికెట్ అయితే ఏం ఉండదండి, అంతా ఫ్రీనే, వీళ్ళు ఏం ఛార్జ్ చేయరు. తర్వాత ఏంటంటే ఈ అర్ధనారీశ్వర టెంపుల్ ఇక్కడ ప్రపంచంలో ఈ టెంపుల్ ఒక అరుదైన టెంపుల్ అన్నమాట. తర్వాత మనకి ఏంటంటే ఆ విగ్రహం ఎదుర్కొంటానే అమ్మవారి అయ్యవారి పాదాలు కూడా ఉంటాయండి. అమ్మవారి పాదం చిన్నగాను, అయ్యవారి పాదం పెద్దగాను ఉంటుంది. అది కూడా దర్శించుకోవచ్చు. కానీ ప్రజెంట్ అక్కడ రోప్స్ పెట్టేశారనమాట, సో దర్శించుకోవడానికి అయితే అవ్వలేదు. తర్వాత ఏంటంటే మనం ఇది ఈవినింగ్ టెంపుల్ వ్యూ అయితే ఇలా ఉంది. తర్వాత ఏంటంటే 30 ఆ టైంకి టెంపుల్ గుడి మూసేస్తారండి. సో ఏంటంటే మనకి నైవేద్యం తర్వాత హారతి ఇస్తారనమాట. అప్పటి వరకు భక్తులు లైన్లో వేచి ఉండాలి. తర్వాత ఏంటంటే ఇక్కడ చూడండి, నెక్స్ట్ పక్కనున్న గుడి ఏంటంటే హేమలాంబ రేణుక ఎల్లమ్మ తల్లి గుడి అనమాట. ఆలయ ధర్మకర్తలు ఈ ఎల్లమ్మ తల్లిని చిన్నమ్మ అని పిలుచుకుంటారు. తర్వాత ఇక్కడ కూడా ధ్వజస్తంభం చూసారా, చాలా అడుగుల ఎత్తులో అయితే ఉంది. నెక్స్ట్ ఈ ఎల్లమ్మ తల్లి గుడికి 3 వైపులా సరే అమ్మవారి రూపాలు అయితే మనకి దర్శనమిస్తాయి. 9 రకాల రూపాలు అనమాట. కాత్యాయని, స్కందమాత, చంద్రకంఠ, బ్రహ్మచారిణి, శైలపుత్రి, ఇలా 9 రూపాల్లో అయితే మనకి అమ్మవారు అయితే దర్శనమిస్తారు. నెక్స్ట్ ఈ గుడికి ఎదురుగానే నాగదేవత విగ్రహం పాదాలు కూడా ఉంటాయండి. అమ్మవారికి నైవేద్యం పెడుతున్నారనమాట, అందుకే కాసేపు తలుపులు మూసివేశారు. అక్కడ తలుపుల మీద కూడా చాలా అందంగా చెక్కారండి అమ్మవారి రూపాలు. తలుపులు తెరుచుకున్నాక అమ్మవారిని అయితే దర్శించుకున్నాం. మీరు కూడా ఒకసారి అయితే దర్శించుకోండి. ఇక్కడ ఒక యాగశాల అయితే ఉంటుంది. 9 శక్తులు కలిపి ఉంటే ఎంత శక్తి ఉంటుందో ఇక్కడ అంత శక్తి అయితే ఉంటుంది. ఇది ఆదిపరాశక్తికి సంబంధించిన యాగశాల. ఇది మనకి యోని రూపంలో అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ ఏంటంటే కార్తీక మాసంలో విశేష హోమాలు అయితే చేస్తారు. ఇక్కడ కార్తీక మాసంలో రుద్రహోమం అయితే చేస్తారంట. ఇక్కడ అమ్మవారికి అయ్యవారికి ఇద్దరికి కలిపి హోమం అయితే చేస్తారు. టెంపుల్ నుంచి బయటకు వచ్చాక మనకి ఈ శివశక్తి వస్త్రాలయం అయితే కనిపిస్తుంది. ఇది వాళ్ళదే, చైర్మన్ వాళ్ళదే. సో ఈ వస్త్రాలయం కూడా టెంపుల్ థీమ్లోనే కన్స్ట్రక్ట్ చేశారు, అంటే బ్లాక్ అండ్ గోల్డ్ థీమ్ అనమాట. ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ శారీస్ అండ్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. సో ఒక్కసారి అయితే చూడండి. సో అదండి ఇవాళ నా వీడియో. ఈ టెంపుల్ని అయితే తప్పకుండా విజిట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.